సమస్యలు ఉన్నాయని చెప్పి రైతులు చెప్పడం కాదు, మనమే చూసినాము. ఇద్దరు మంత్రులు ఉన్నారు, ఒక ఆయన చేపలు తిరుగుతున్న, ఇంకొక ఆయన చేపల కూర తింటాడు తప్ప వాళ్ళు చేసే పని ఏం పడదు. వాళ్ళకు అసమర్థమైనటువంటి పాలన, వాళ్ళకు చేత కాదు, అవగాహన లేదు. సమీక్ష ఈ రోజు వరకు ముఖ్యమంత్రి గారు ఇక రైతులు ఎండిపోతున్నారు అని చెప్పేసి అంటే మాట్లాడింది లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి ఈ రోజు వరకు సమీక్ష పెట్టి మరి ఎందుకు జరుగుతుంది పొరపాటు దీన్ని సమీక్షిద్దామనేటువంటి చర్య లేదు. ఆ రోజు మాకు చిన్న ఫోన్ వస్తే జగదీశన మంత్రి ఉంటే ఉరికిపించేది. అయితే జగదీశనపై సీఎం గారు కాడ కూర్చొని పిలిపించినా సరే సమీక్ష నిర్వహించి దశల వారీగా విడుదల చేసి మా మధ్యనే పంచాయతీ పక్క ఉన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్రావు గారికి మాకు పంచాయతీ ఉంటే జగదీష్ రెడ్డి గారు స్వయాన మంత్రిగా ఉండి కొడకళ్ళ కాడికి వచ్చి నిలబడి కాలువ లేపించి నీళ్ళు ఇప్పించినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేకి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు, రావు నీళ్ళెట్టు వస్తే నికర జిల్లాలు లేవు, సుఖకూరు రాదు అని ఎమ్మెల్యే మాట్లాడతాడు. మేము కరెక్ట్గా నీళ్లు ఇస్తామని చెప్పేసి మంత్రి మాత్రం కరెక్ట్ ఇస్తే ఇక్కడ నీళ్ళు ఎక్కడ పోయినాయని చెప్పేసి ఇప్పుడు జగదీష్ అన్న చెప్పింది ఒకటే మాట. ఎస్ఆర్ఎస్ నుంచి ఇచ్చినటువంటి మాట వాస్తవం అయితే కాళేశ్వరం నీళ్లు కాకపోతే 5 సంవత్సరాలు మేము ఇవ్వగలిగినప్పుడు ఈ రోజు మీరు ఎన్నికి ఇవ్వలేకపోయారు, దీనికి మాత్రమే సమాధానం చెప్పని అడుగుతున్నాం. దానికి మంత్రులు సమాధానం చెప్తే చాలు. లేదంటే వచ్చి మరి రైతాంగం పక్షాన్ని నిలబడడం, మీరు క్షేత్రంలోకి రండి, నిజంగా ఇవ్వగలిగితే మరి రైతాంగాన్ని ఒప్పించుకోండి, మేము ఇవ్వగలుగుతున్నాం అని చెప్పిపోండి. ఇలా ఒక్క మా నియోజకవర్గంలోనే దాదాపు 2 మండలాల ఉత్తగా మా నాయకులను అంచనా వేసి చెప్పండి అంటే 15,000 ఎకరాలు తుంగతుర్తి నియోజకవర్గం మధ్యలో నూతన కాలు ఎండిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే కాళేశ్వరం ద్వారా నీళ్లు వస్తే కేసీఆర్ కి పేరు వస్తుంది, కేసీఆర్ కి పేరు రావద్దు కాబట్టి కాళేశ్వరం ఎండబెట్టాలి. ఎస్ఆర్ఎస్ నుంచి మనం నిండిపోయింది కదా ఇయ్యమంటే ఇచ్చే శాత కాదు. అసలు ఏడించి ఏడిపోతే కాలు నీళ్ళు అనేటువంటి సోయి స్థానిక శాసనసభ్యునికి కానీ స్థానిక మంత్రికి కానీ కనీసం సోయలేదు. నీళ్ళు ఏడికెళ్ళి వస్తేనే సోయలేదు. అది తెలుసుకొని వెంటనే రైతాంగాన్ని రక్షించడం కోసం ఈ 15,000 ఎకరాలు నా నియోజకవర్గంలో రక్షించడం కోసం పక్కన సూర్యాపేట ఇంకా మొత్తానికి పోతే కనుక దాదాపు 60,000 ఎకరాలకు పోతుంది.